హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ముందుకి ఒక చిన్న కథను తీసుకుని వచ్చాను. అనగనగా నారాపల్లి అనే అడవి ఉండేది. అడవి చాలా ప్రశాంతమైన అడవి. అక్కడ చాలా ఆశ్రమాలు ఉంటాయి. ఆ ఆశ్రమాలలో రాజులు అందరూ వారి కుమారులను అక్కడే విద్యాభ్యాసం నేర్పించడానికి పంపుతారు. అలా ఆశ్రమం గురువుగారు విజయుడు, అజేయుడు అనే యువరాజులకు ఒక పరీక్ష పెట్టాలనుకుంటాడు. వాళ్ళకి ఈ అడవులలో కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహలు వెతికి ఒక మరకతమణిని తీసుకుని రావాలి. అందులో ముందుగా ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్లే విజేత అనే ప్రకటిస్తారు. అలా విజయుడు అలాగే అజేయుడు గుహలు వెతకడానికి అడవికి బయలుదేరుతారు. అలా యువరాజులు గుహలను వెతుక్కుంటూ అడవికి వెళ్తారు. అప్పుడు ఒక ముసలైన కనిపిస్తాడు. అజేయుడు మాత్రం మణిని వెతకడానికి సమయం అయిపోతున్నట్టు వెళ్తాడు. కానీ విజయుడు మాత్రం ఆ ముసలాయనకి సహాయం చేస్తాడు. అప్పుడు తనకి సహాయం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంతలోపు అజేయుడు కనిపించపోవడంతో వెతుకుతాడు. అప్పుడు అజేయుడిని కొందరు దుండగులు పట్టుకుంటారు. విజయుడు మాత్రం వాళ్లతో మర్యాదగా మాట్లాడి మంచిగా మాట్లాడి అజేయుడిని విడిపిస్తాడు. అప్పుడు వాళ్లే తమకు మణిని ఇప్పిస్తానని తమ వెంట తీసుకుని వెళ్లి మణిని ఇప్పిస్తారు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మనం ఏదైనా మంచి చేస్తే అదే మనకి మంచి రూపంలో సహాయం చేస్తుంది. ఎప్పుడైనా మనం ఎవరికైనా సహాయం చేయాలి. ఇది మొదట మనిషికి ఉన్న లక్షణం. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.